గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ మాస్టర్. ఈరోజు మనం ఫ్యాక్ట్ ఫ్యామిలీస్ అంటే ఒక ఫ్యామిలీలో టోటల్గా ఉన్న 5 మెంబర్స్ ఉన్నారు. అందులో అడల్ట్స్ ఏమో 3 మెంబర్స్, చిల్డ్రన్స్ ఏమో 2 మెంబర్స్. అయితే ఈ అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు, చిల్డ్రన్స్ అంటే పిల్లలు. ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, 3 + 2 5 వస్తుంది. అంటే పెద్దవాళ్ళు 3, చిన్నపిల్లలు 2 కలిపితే మనకి 5 రావడం జరిగింది. అంటే ఈ 3, 5, 2 అనేది ఏంటి? 3 పెద్దవాళ్ళు, 2 చిన్నవాళ్ళు, 5 టోటల్ ఫ్యామిలీ మెంబర్స్. వీటిని యూజ్ చేస్తూ మనం ఏ విధంగా చేయాలి? ఒక ప్లస్, ఒక మైనస్. ఇప్పుడు అదే చిన్నపిల్లలు ముందు తీసుకొని తర్వాత పెద్దవాళ్ళని తీసుకున్నట్టయితే 2 + 3 కూడా 5 వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ టోటల్ 5 మెంబర్స్లో పెద్దవాళ్ళు 3 పనికి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 5 - 3. ఇంట్లో ఎంతమంది ఉంటారు? అప్పుడు 2 ఉంటారు. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఈసారి టోటల్ 5 మెంబర్స్లో పిల్లలు 2 కూడా స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకెంతమంది ఉంటారు? 2 మెంబర్స్ ఉంటారు. అంటే వెళ్ళిపోయారు అంటే సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. 5 - 2 = 3. ఇప్పుడు ఈ ఫ్యామిలీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్యామిలీ గురించి ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ ఈ ఫ్యామిలీలో మనకి టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారు. పెద్దవాళ్ళేమో 5 మెంబర్స్, చిన్నపిల్లలేమో 3 మెంబర్స్. ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ అనేది 8 రావాలంటే ఈ 5 పెద్దవాళ్ళకి ఈ 3 చిన్నవాళ్ళని కలపాలి. అంటే 5 + 3 8. అదేవిధంగా 3 + 5 పిల్లలకి పెద్దవాళ్ళని కలిపినా సరే మనకి 8 రావడం జరుగుతుంది. ఇప్పుడు టోటల్గా ఈ ఫ్యామిలీలో 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్లో పెద్దవాళ్ళు ఏమో పనికి పోయినట్టయితే ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉంటారు? చిన్నపిల్లలు ఉంటారు. 3 మెంబర్స్. సబ్ట్రాక్షన్ చేసి మనకి 3 మెంబర్స్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఇప్పుడు టోటల్గా 8 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ 8 మెంబర్స్లో ఈసారి పిల్లలు 3 కూడా స్కూల్కి వెళ్ళారు. అంటే ఫ్యామిలీలో లేరు. అంటే ఇప్పుడు ఎవరున్నారు? ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ విధంగా సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. ఓకేనా పిల్లలు? ఓకే, బాయ్.